ఎప్పుడు పోతుర్రు? ఇప్పుడెక్కడ ఫుల్లు జనాలు ఉన్నారట. మొన్న షెల్లోలు పోయొచ్చిర్రక్క. మేము జాతర వెళ్ళాక పోతాం. మరి మీరెప్పుడు పోతారు? ఏ గిట్లుంటుందని తెలిసే మొన్న సంక్రాంతికి పోయి మొక్కులు అప్పజెప్పచ్చినాము అని గిట్లా మాట్లాడుకుంటుర్రు అందరూ మేడారం జాతర గురించి. అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అంటే తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క సారక్క జాతర షురుగాకముందే ఒక మన రాష్ట్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలకెళ్లి భక్తులు భారీగా వచ్చుకుంటా అమ్మవార్లకు మొక్కులు ముట్ట చెప్తుర్రు. ఇప్పుడే రోజు లక్షలు వస్తే రేపు ముఖ్యమైన జాతర షురు అయినాక ఎట్లుండాలి జనాల రద్దీ. ఇక అటు దిక్కుకెళ్లి ఎటు చూసినా రోజు భక్తుల రద్దీతోని ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. రేపు 21కెళ్లి 24 దాకా ముఖ్యమైన జాతర జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సులు కూడా తెప్పించింది కదా. ఇక దానికోసం రైళ్ల శాఖ వాళ్ళు ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి 21కెళ్లి 24 వరకు నడుపుతారట. ఇక మేడారం జాతర ఏర్పాట్ల కోసం కేంద్రము 3 కోట్లను కేటాయించిందని చెప్పిన కిషన్ రెడ్డి సారు ప్రధాని మోదీ ప్రభుత్వం గిరిజన సంస్కృతి సంప్రదాయాలు గిరిజన సమాజం సంక్షేమం కోసం పనిచేస్తది అని చెప్పి అందులో భాగంగానే సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినామని చెప్పుకొచ్చిండు. ఇక ఆ రైళ్లు సికింద్రాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ మొదలైన 5 ప్రాంతాలకెళ్లి నడుస్తాయట. 10 రైళ్లు సికింద్రాబాద్ కెళ్లి వరంగల్ కెళ్లి సికింద్రాబాద్ మధ్య, 8 రైళ్లు సిర్పూర్ కాగజ్ నగర్ కెళ్లి వరంగల్ కెళ్లి సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య, ఇంకో 8 రైళ్లు నిజామాబాద్ కెళ్లి వరంగల్ కెళ్లి నిజామాబాద్, ఇంకో 2 రైళ్లు ఆదిలాబాద్ కెళ్లి వరంగల్ కెళ్లి ఆదిలాబాద్, 2 రైళ్లు ఖమ్మం కెళ్లి వరంగల్ కెళ్లి ఖమ్మం మధ్య నడుపుతారట. ఈ రైళ్లతోని బెల్లంపల్లి, మంచిర్యాల్, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, గన్పూర్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్లు, ఆలేరు ఈ చుట్టుపక్కల ఉండే భక్తులకు మస్తు పనిచేస్తాయటనుల్లా. చూసుకోరి మరి.